RTI Live News. Ask for right. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం సెట్టిపల్లి గ్రామం కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థిగా కొమ్ము గంగమ్మ, బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి అంజమ్మ సర్పంచ్లుగా పోటీ చేస్తున్నారు. గత ఇన్ని సంవత్సరాలుగా గ్రామం అభివృద్ధికి నోచుకోకుండా సమస్యలతో సతమతమవుతుందని, తమను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతామని ఇరు పార్టీల సర్పంచ్ అభ్యర్థులు ప్రజలను కోరుతున్నారు. డ్రైనేజీ సౌకర్యాలు, సీసీ రోడ్ల ఏర్పాటు, నిరుపేదలకు ఇండ్లు, అర్హులకు పెన్షన్లు అందేలా చూస్తామని, గ్రామంలో ఏ సమస్య ఉన్నా తప్పకుండా వాటిని పరిష్కరిస్తామని ఇంటింటి ప్రచారంలో భాగంగా ఇరు పార్టీల సర్పంచ్ అభ్యర్థులు ప్రజలను వేడుకుంటున్నారు. నరసింహ మరియు గంగమ్మ మా సర్పంచ్ క్యాండిడేట్లు. ఉంగరం గుర్తొచ్చింది. మా ఊర్లో ప్రాబ్లమ్స్ ఏంటంటే మా ఊర్లో ఉన్న ప్రాబ్లమ్స్ అండర్ డ్రైనేజ్ చాలా ప్రాబ్లం ఉందండి. రోడ్లు బాలే, బస్సు వసతి లేదు, లైట్స్ లేవు. ఎస్సీ కాలనీ చూసుకుంటే లైట్లు వేస్తే 2 రోజులకే పోతాయి, థర్డ్ లైన్ లేదు. మరియు ఇవన్నీ ప్రాబ్లమ్స్ మాకున్నాయి. సో దాని వలన ఫస్ట్కి వెళ్ళి ఒక పార్టీని నమ్ముకొని ఒక దాంట్లో కష్టపడి ఉన్నాడు, అవకాశం వచ్చింది. సో దాని గురించి మా నరసింహని, మా గంగమ్మని గెలిపేయాలని కోరుకుంటున్నా. ఇంకోటి, యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిండు. నేను ఒక వార్డు మెంబర్ లెక్క నించుంటున్నా, ఒక 5-6 మంది యూత్ నించుంటున్నారు మా దాంట్లో వార్డు మెంబర్స్. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు రావాలి రాజకీయాలకి, చదువు లేని వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నా వేస్ట్. చదువుకుంటే 4 విషయాలు తెలుస్తాయి, 4 రకాలుగా అవగాహన చెప్పొచ్చు అని చెప్పి చాలామందికి వార్డు మెంబర్ ఛాన్స్ యూత్కి ఇచ్చినాడు. మా గుర్తు ఉంగరం గుర్తు. మీ అందరు అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకి వేసి గెలిపేయాలని కోరుకుంటున్నాను. రేపు గెలిస్తే ఇందిరమ్మిండ్లు, పెన్షన్లు, రోడ్స్ కానీ ఆయన సొంత నిధులు, ప్రభుత్వంతో వచ్చే నిధులు కాకుండా ఆయన సొంత నిధులు కూడా పెట్టడానికి రెడీగా ఉన్నాడు. మీ అందరిని ఒకటే కోరుకుంటున్నా, గంగమ్మని, నరసింహని గెలిపించాలని కోరుకుంటున్నా. మీ అమూల్యమైన ఓటు అయితే వేయండి. థ్యాంక్ యూ. మాది చెట్టుపల్లి గ్రామం, ఆమన్గల్ మండలం, రంగారెడ్డి జిల్లా, కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ. నేను ఈ చెట్టుపల్లి విలేజ్ నుంచి గ్రామ సర్పంచ్గా కొమ్ము గంగమ్మ నరసింహ అని నేను అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మా ఊరి సమస్యలు చాలా ఉన్నాయి. సీసీ రోడ్లు కానీ. మీరు చెట్టుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే మీ స్పందన ఏంటి? ఈ ఊరికి సేవ చేయాలని, ఈ ఊళ్ళో ఉన్న సీసీ రోడ్లు లేని జాగాల సీసీ రోడ్లు కానీ, అండర్ డ్రైనేజ్ కానీ, ఈ రేషన్ కార్డులు లేవు, కొంతమందికి హౌసింగ్ లేదు, పింఛన్లు లేకుండా చాలామంది 70 సంవత్సరాలు ఉన్నా కానీ పింఛన్లు లేని వాళ్ళు, వాళ్ళకన్నీ సమకూర్చాలని ముందుకు వచ్చింది. మేము చెట్టుపల్లి గ్రామం అభివృద్ధి గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్తోని అభివృద్ధి చేయాలని ముందుకు వచ్చాను. ప్రజల అభిప్రాయం, మా ఊరి గ్రామం పెద్దల అభిప్రాయంతో, పెద్దల ఆశీర్వాదంతో మేము ముందుకు వచ్చినాం. మాకు ఇప్పటికే మా పెద్దలు స్కూళ్ళు కానీ, స్కూల్కు ఆత్తోడపల్లి స్కూల్కి వెళ్తున్న పిల్లలకు రవాణా సౌకర్యం కల్పించడం జరిగింది. ఇంకోటి, వీధి లైట్లు వేపించడం జరిగింది. సొంత డబ్బులతో అనేక అభివృద్ధి, హెల్త్ క్యాంపులు, అనేక అభివృద్ధులు చేయడం జరిగింది. ఆ పెద్దల సహకారంతో మేము ఇంకా వాళ్ళ సహకారం మాకు ఉంటుంది వేళ. దాంతో ఇంకా ఊరిని డెవలప్ చేయాలని ఇప్పటికీ హౌసింగ్ 26 ఇండ్లు తెచ్చి, నిరుపేదలు అయితే ఎవరున్నారో ఇల్లు లేని వాళ్ళ కాళ్ళకే ఇల్లు అందించడం జరిగింది. చెట్టుపల్లి మేజర్ ప్రాబ్లం అంటే రోడ్స్ బాగాలేవు, అండర్ డ్రైనేజ్ అయితే పూర్తిగా ధ్వంసం అయిపోయింది. దానివల్ల అది చేయాలని ఉంది మాకు. ఇంకా ఇండ్లు లేని వాళ్ళు చాలామంది.
మా ఎమ్మెల్యే సార్ కృషి వల్ల ఇంకా ఇల్లు తెచ్చుకొని ప్రతి ఒక్కరికి ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు సమకూర్చాలని ఆశతోనున్నాం. మా గుర్తు ఉంగరం గుర్తు. మేము కోరేది ఏంటంటే మీ అమూల్యమైన ఓటును మాకేసి ఆశీర్వదించమని మా గ్రామ ప్రజలను కోరుతున్నాం.